మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీతారామపురం సౌత్ గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేశారు. సోమవారం అర్ధరాత్రి విగ్రహం చేయి విరగ్గొట్టి ఫ్లెక్సీలను చింపివేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం వద్ద పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు నిరసన చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పోలీసులు అదుపు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం అనే గ్రామంలో ప్రస్తుతం గ్రామంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దగ్గర 2011 సంవత్సరంలో మేము ఇక్కడ స్థాపించడం జరిగింది. కానీ రాత్ర రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఒక పక్కన ఇరిచేయటం, అలాగే ఎదురుగొండగా ఉన్నటువంటి మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపట బ్యానర్ని గుర్తు తెలియనటువంటి వ్యక్తులు చింపేయటం జరిగింది. దీనికి ఉదాహరణ మనకు కనిపిస్తా ఉంది. సమాజంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు చూసినా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు బ్యానర్ చూసినా తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనసులో, ప్రజల గుండెలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రజలందరూ కూడా ఒక ముఖ్యమంత్రిగా చూడరు, ఆయన ఒక దేవుడిగా కొలుస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులుగా, రాజశేఖర రెడ్డి గారి కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా అన్ని సామాజిక వర్గాల వారు, అన్ని పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుడిగా కొలిసే పరిస్థితి. అలాంటి వ్యక్తిని కొంతమంది దుర్మార్గమైనటువంటి వ్యక్తులు విగ్రహాన్ని చేయిని ఎరగొట్టేసే పరిస్థితి ఇలా కనిపిస్తా ఉందంటే సమాజంలో ఎక్కడున్నాం అనే విషయాన్ని ఇలా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, అక్కడికి చేరుకున్నటువంటి వైసీపీ నేతలు, కార్యకర్తలు అన్ని వేళ్ళు కూడా కూటమి ప్రభుత్వం వైపే చూపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? పర్టికులర్గా ఎవరిపైనైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? గత కొన్ని రోజులుగా కూడా పరిస్థితులు అక్కడ బాగాలేవని కూడా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి? ఓవరాల్గా ఏ విధంగా చూడాలి ఈ ఘటనకు సంబంధించి? మురళి, నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. గ్రామంలో గతంలో గ్రామస్తుల సమక్షంలో అయితే ప్రతిష్ఠించిన దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహం ఎప్పటి నుంచో స్థానికులు భావోద్వేగానికి ప్రతీకగా నిలిచింది. ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను కూడా గ్రామస్తులు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే సోమవారం అర్ధరాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అయితే విగ్రహాన్ని ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. విగ్రహానికి ఒక చెయ్యి విరగొట్టడంతో పాటు ఎదురుగా ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలను అయితే, బ్యానర్లను అయితే చించివేయడం జరిగింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామంలో ఉద్రిక్తత అయితే నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అయితే అక్కడ చేరుకుని ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అప్రమత్తమై బందోబస్తును అయితే ఏర్పాటు చేసి పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చే చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు సమాజానికి ఏ మాత్రం కూడా మేలు చేయని స్థానికులు, అటు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. విగ్రహాలను ధ్వంసం చేయడం, బ్యానర్లు చింపివేయడం వంటి చర్యలు ప్రజల భావోద్వేగాలు దెబ్బతీయడమే తప్ప ఎవరికి కూడా ప్రయోజనం చేకూర్చమంటూ, అదేవిధంగా రాజకీయ భేదాలు ఉన్నా సరే వాటిని చర్చల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకోవాలి. కానీ ఇలాంటి చర్యల ద్వారా పరిస్థితులు ఉద్రిక్తంగా మార్చడం సరైనది కాదని చెప్పేసి సూచిస్తున్నారు. శాంతి భద్రతలను అదేవిధంగా కాపాడడం అందరి బాధ్యత అని చెప్పేసి సమాజంలో విభేదాలు పెంచే చర్యలను అయితే నివారించవలసిన అవసరం ఉందని చెప్పేసి అంటున్నారు. అయితే ఇది చూసుకుంటే ఈ కోణం ఎటువంటిదంటే, ఇప్పుడు వీరంతా కూడా ఏదైతే వైసీపీకి చెందిన నాయకులందరూ ఉన్నారో, కార్యకర్తలు, వీరంతా కూడా అంటే గత కొన్ని రోజులుగా ఏదైతే ఇప్పుడు పలు చోట్ల కూటమికి, అదేవిధంగా వైసీపీ కొన్ని భాగోద్వేగాలకు ఎలాగా చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమికి చెందిన ఎవరైనా నాయకులు ధ్వంసం చేశారా అనేది అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది మురళి. రైట్, అంటే దీని మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది కదా. వారికి సంబంధించి కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి పునరావృతం
కావు అనేటువంటి మాట. ఎందుకు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కార్యకర్తల్ని నేతల్ని కనీసం విగ్రహాలని కూడా వదిలిపెట్టడం లేదు అనేటువంటి మాట కూడా అక్కడ నేతలు కార్యకర్తలు చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు మనం? చూసుకుంటే మురళి ఏదైతే ఈ ఘటనకు స్పందించిన పార్టీ నాయకులు వెంటనే ఆ దోషుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత శాఖలు వేగంగా దర్యాప్తు చేసి ఆ బాధ్యతలపైన చర్యలు తీసుకోకపోతే నరసాపురం నియోజకవర్గం ఏదైతే ఉందో దాని వ్యాప్తంగా భారీ సంఖ్య నిరసన వ్యక్తం చేసి కార్యక్రమాలు చేసి మేము అయితే అందరికీ కూడా పిలుపునిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఉద్రిక్తత ఏదైతే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా పరిస్థితిని కూడా వారి సమక్షంలో వచ్చి ఎటువంటి ఎవరైనా సరే నిర్దోషులు ఎవరైనా సరే అక్కడ అంటే చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఏమన్నా మేము ఒకసారి చూసి దాంట్లో పర్యవేక్షించి ఒకసారి నిందితులు ఎవరైనా మేము తెలుసుకుని వారిని ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ ఏదేమైనా ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా వెంటనే ఇటువంటి చర్యలు తీసుకోవాలి, వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ వీరంతా కోరుకుంటుంది ఏంటంటే ఏదైనా ఉంటే రాజకీయ పరంగా మామూలుగా మాటల ద్వారా మాట్లాడుకోవాలి తప్ప ఇలాగ విగ్రహాలను ధ్వంసం చేయడం కానీ బ్యానర్లు ధ్వంసం చేయడం కానీ చేస్తే పరిస్థితులు ఇంకా తీవ్రంగా మారి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అటు నాయకులు కార్యకర్తలు కూడా ఆరోపణ చేస్తున్నారు. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సాయిరామ్. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీతారామపురం సౌత్ గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసమైంది. సోమవారం అర్ధరాత్రి విగ్రహం చేయి విరగొట్టి ఫ్లెక్సీలను చించివేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం వద్ద పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.